పునర్వివాహం చాలా బాగుంది గాయత్రి. అదృష్టం అంటే నీదే. ఒకరు కాదు, ముగ్గురు కోడళ్ళు. ముగ్గురు కూడా గుణము, సంస్కారం, అందం కలిగిన వాళ్లే. కొడుకులు కోడళ్ళు అందరికీ కనిపిస్తున్నారు, కానీ సింధియా ఇంటి ఆడబిడ్డ ఎవరికీ కనిపించట్లేదా? పరాయి పిల్లలొచ్చి రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ మహారాణుల్లా తిరుగుతున్నారు ఇంట్లో. కానీ నేను పొద్దున్న సాయంత్రం రామనామ జపం అంతే. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు? అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు? మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే. ఈ మనసుది తీరని ఆరాటం. మనసింతే మనసింతే మనసింతే. ఈ మనసుది తీరని ఆరాటం. ఆ, అది అంటే అది ఆర్తి గారు, నేను నేను డెకరేషన్ చెక్ చేస్తున్నాను. బాగా డెకరేట్ చేశారా లేదా అని. ఓ, అయితే ఎలా ఉంది? బాగుంది, చాలా చాలా బాగుంది. నాకంతా అర్థం అవుతోంది. అంతా మీరెవరిని రికార్డ్ చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది యశ్వంత్ గారు. నాకు అనిపిస్తోంది నిన్నట్లాగానే ఈరోజు కూడా వాతావరణం చాలా బాగుందని. అవునా? లేదు లేదు లేదు. లేదా? అవును. అవునా? కాదు, అది అంటే కాదు. యశ్వంత్ గారు, మావయ్య గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తోంది. ఏంటి? మీరు కాసేపు అలా బయటకు వెళ్ళి చల్లగాలి పీల్చుకొస్తే మంచిదని. ఆర్తి గారు, హలో. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో, దరి చేర వేడితి చేరుకో. శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడు మా పూజ గైకొన్నావు, నిందారణాలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంతా
విరిసే నీ అందం రూపే అరవిందం అదే మకరందమే నీపై వాలేటి బోతం అది నేను మకరందమే గోలనా విరిసే నీ అందం రూపే అరవిందం అదే మకరందమే నీపై వాలేటి బోతం అది నేను మకరందమే గోలనా నీ అంత అందము విందులు చేస్తే చిందులు వేటలోకమంతా శిల్పి వయసు నాది ఊరుకు నాది నా పాల పొంగులు చూడు రామా నీతో నడిచిన నిమిషం నిమిషం చూపులు కలిసిన తరుణం తరుణం ఏదో తెలియని మదనం మదనం కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా ఎన్నడు కదలని నామదే నీ వెన్నంటి పదమని తరిమెనే ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే ఊరికే అల్లరి హృదయం హృదయం నిన్నే వలచిన సమయం సమయం సాగే ఇరువురి పయనం పయనం ఏదారి చేర్చునో పరువం పరువం నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా ఇప్పుడు తిని చెప్పు ఈ నూడిల్స్ ఎలా ఉన్నాయో తిను ఎవరు బాగా చేస్తారు అమ్మా లేక ఫ్రెండ్ అంకులా ఇద్దరు ఏమైంది అంకుల్ మీకు ఏమైంది అంకుల్ చెప్పండి అంకుల్ ఏమైంది మీకు అంకుల్ 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 అమ్మకి ఫోన్ చేస్తాను అమ్మా త్వరగా ఫోన్ తీ అమ్మా త్వరగా హలో 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 ఆ దేవుడు మీదొట్టు మాట్లాడాల్సిన పని లేనప్పుడు అసలు ఫోన్ ఎందుకు చేస్తారో పని పాట లేకుండా. ఇంట్లో ఎవ్వరు ఫోన్ తీయట్లేదు ఏం చేయను నాన్న మొబైల్ కి ఫోన్ చేస్తాడు
ఆర్తి, బావగారు ఫోన్ నా దగ్గర ఉండిపోయింది. యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు. ఓ. ఇది నీ దగ్గర నుంచి నేను ఇప్పుడే వస్తాను. అలాగే 10 మిస్డ్ కాల్సా? ఎవరో ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది. యశ్వంత్ గారు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్. హలో హలో అమ్మా, తొందరగా రా తాతయ్య వాళ్ళ ఇంటికి. అదే మా ఫ్రెండ్ అంకుల్ ఉన్నాడే, ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఆయన సడన్ గా కింద పడిపోయారు, ఏమీ మాట్లాడట్లేదు. ప్రశాంత్ ప్రశాంత్ అక్కడ ఉన్నాడా? అమ్మమ్మ తాతయ్య కూడా ఇంట్లో లేరు, పూజ చేసుకోవడానికి గుడికి వెళ్ళారు. నువ్వు తొందరగా వచ్చేయ్, నాకు చాలా భయంగా ఉంది. అంశు అంశు నువ్వేం భయపడకు. నేను నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్రదీప్, యశ్వంత్ గారిని ఎక్కడైనా చూసావా? యశ్వంత్ అన్న ఇక్కడే ఉండాలి వదినా. ఏమైంది? ఏదైనా పని ఉందా అన్నయ్యతో? వదినా, గుర్తొచ్చింది. అన్నయ్య బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? నీకోసం గిఫ్ట్ తీసుకోవటానికి. ఏమైంది వదినా? నీకు జోక్ నచ్చలేదా? అదేం లేదు, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో, మెల్లగా ఎక్కడికి పరిగెడుతున్నావు? అది అక్క, నేను యశ్వంత్ గారి కోసం చూస్తున్నాను. ఎక్కడా కనిపించట్లేదు ఆయన. ఓహో, అదా సంగతి. కంగారు పడుతూ కనిపిస్తారు. చంద్రుడు కనిపించగానే మా మరిది గారు కూడా కనిపిస్తారు. సరే ఆర్తి, పూజకి టైం అవుతుంది. నువ్వు మా మరిది గారిని వెతుకుతూ వెతుకుతూ ఎక్కడికైనా వెళ్ళిపోతావేమో. సరే, అత్తమ్మ నన్ను పిలుస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను. అన్నట్టు ఆర్తి, ఇంకో విషయం చెప్పనా? ఇంతగా ఎదురు చూడటం కూడా మంచిది కాదు. యశ్వంత్ గారు ఎక్కడా కనిపించట్లేదేంటి? అక్కడ అంశు ఏమో చాలా భయపడుతున్నాడు. ఒకవేళ నేను ఇక్కడే యశ్వంత్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ అంశు లేదు. యశ్వంత్ గారితో నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఈ టైంలో నేను అంశు దగ్గర ఉండడం చాలా అవసరం, చాలా అవసరం. గాయత్రి, పూజ మొదలు పెడదామా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అరే అవునవును, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. విధి, చెప్పండి అత్తమ్మా. చంద్రుడు వచ్చుంటాడు. మరి పూజ మొదలు పెడితే మంచిది. అందరినీ త్వరగా రమ్మను. సరే. సరేనా? ఆర్తి ఏది? నానమ్మ, అమ్మ ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. నానమ్మ, మేము ఇప్పుడే బయటికి వెళ్ళడం చూసాం. ఏం పావని? బయటికి వెళ్ళిద్దా? సరే పిల్లలు, వెళ్ళండి, మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. ఎక్కడికి వెళ్ళుంటుంది ఆర్తి? తెలీదు అత్తమ్మా, నాకైతే ఏం చెప్పలేదు తను. సరే అయితే, ప్రణతిని మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లి ముందు పూజ మొదలుపెట్టు. పొద్దుట్నుంచి అందరూ ఉపాసం ఉన్నారు కదా, ఒక్కళ్ళ కోసమని ఇంతమందిని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. వెళ్ళు. సరే. ఆర్తి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అంశు, అంశు తలుపు తీరానా? అంశు, ఏమైంది? అమ్మ చూడమ్మా.
ఏమీ కాలేదు మీ అంకుల్కి. ఇప్పుడే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆయనకేం కాదు. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. పూజ ఎప్పుడు మొదలు పెడదాం? నేను ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. యశ్వంత్, ఆర్తి గురించి ఏమైనా తెలిసిందా? అనే నేను ఇంట్లో అంతా వెతికాను కానీ వదిన ఎక్కడ కనిపించలేదు. నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఆర్తి గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ దేవుడి మీదొట్టు, ఎలా ఫోన్ తీస్తుంది? ఈ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. మాట మాత్రమేనా చెప్పుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదంతా నువ్విచ్చిన అలసు వల్లే జరిగింది వదినా. నీకు చాలా నమ్మకం కదా, ఎంతో బాధ్యత గలది, తెలివి గలది అని. తన మాంగళ్యానికి సంబంధించిన పూజని కూడా పక్కన పెట్టి బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంది తను. ఇది తన మొదటి వ్రతం కదా ఈ ఇంట్లో. సంస్కారం ఉన్న ఇంటి కోడళ్ళు ఎవరైనా ఇలా చేయడం పద్ధతా? పూజని కూడా మానేసి ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? మాయా, మెల్లగా మాట్లాడు. ఇంట్లో అతిథులున్నారు. అసలు ఆర్తి ఎవరికీ చెప్పకుండా ఇలా ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదు. అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? పునర్వివాహ